అందరి కోసం అన్ని రకాల టిఫిన్స్ చేస్తుంది రాధ. అయితే కిచెన్లో విక్రమ్ ఇంకా రాధ నవ్వుకోవటం చూసి దమయంతికి ఇంకా ప్రియకి కోపం వచ్చి వీళ్ళ మూడ్ ఎలా అయినా చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్లో భాగంగా టిఫిన్ చేస్తూ ఉండగా ఇవేం బాగున్నాయి, ఇవి అసలు ఏం బాగలేదు, బయట బండ్ల మీద చేసే టిఫిన్స్లా ఉన్నాయి అని అవమానిస్తూ ఉంటారు. ఇంతలో రామచంద్ర, అదేంటి దమయంతి అలా అంటావు, వీటికేమైంది, అన్నీ చాలా రుచిగా ఉన్నాయి కదా అని అడుగుతుంటే దమయంతి, రాధ ఏం చేసినా మీకు నచ్చుతుందేమో బావగారు, ప్రపంచంలో అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా అని అంటుంటే ఇంతలో సునంద, అవునులే వదిన, బుర్రెకో బుద్ధి రుచి అంటారు కదా, ఏ పుర్రెలో ఏ పాడు బుద్ధి ఉందో, ఏ జిహ్వకు ఏ పాడు రుచి ఉందో చెప్పలేం కదా, అంటే నాదంత బ్యాడ్ టేస్ట్ అనా అర్థం? అలా కాదు వదిన, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అని దాని అర్థం దాని పరమార్థం అని వెటకారంగా అంటుంది సునంద. ఇంతలో మళ్ళీ రామచంద్ర, చూడు దమయంతి, రాధ మన కోసం ఇంత కష్టపడి టిఫిన్స్ చేసింది కదా, నచ్చితే తినాలి, లేదంటే సైలెంట్గా తినేసి వెళ్ళిపోవాలి, ఇలా నొచ్చుకునేలా మాట్లాడకూడదు అని అంటాడు. ఇంతలో దమయంతి, నాకు ఏదైనా మొహం మీద చెప్పడమే అలవాటు, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను, రాధ తెలిసో తెలియకో తప్పు చేసింది, ఇంకోసారి ఇలా జరగదు, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని రామచంద్ర అంటాడు. ఇంతలో దమయంతి మళ్ళీ, ఈ టిఫిన్ నాకు నచ్చలేదు అంతే అనేసి వెళ్ళిపోతుంటే ప్రియ కూడా నాకు నచ్చలేదని చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే సునంద రాధతో ఇలా అంటుంది, అమ్మ రాధ, మా వదిన మాటలు నువ్వేం పట్టించుకోకు, అన్నీ చాలా రుచిగా ఉన్నాయి కదండి అని నందగోపాల్ని అడిగితే నందగోపాల్ కూడా చాలా బాగున్నాయని సమాధానం ఇస్తాడు. అయితే ఇలా మాట్లాడుతుండగా సడన్గా సునంద, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సాయంత్రం రావుగారింట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మన కుటుంబం తరపున మీ ఇద్దరే వెళ్ళాలి అని చెప్తుంది. అయితే విక్రమ్, మేమిద్దరమా అని అడుగుతాడు. మీరిద్దరే వెళ్ళాలని సునంద తెగేసి చెప్తుంది. ఇంతలో రాధ, సాయంత్రం మనం ఫంక్షన్కి వెళ్తాం కదా, ఏ చీర కట్టుకోవాలో మీరు నాకు సెలెక్ట్ చేయండి అని విక్రమ్ని అడుగుతుంది. విక్రమ్ ఒక శారీ సెలెక్ట్ చేసి, అయితే ఇదిగో ఈ చీర కట్టుకో అని చెప్తాడు. ఇంతలో రాధ, అవును అయితే మీది నాది ఇంచుమించు ఒకటే టేస్ట్ అని చెప్తుంది. విక్రమ్ ఇంతలో, మనం అర్జెంట్గా